మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 488. హలో ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ టైంలో నువ్వు వైష్ణవితో ఉండడం చాలా ఇంపార్టెంట్ అని అన్న విరాస్ మాట గుర్తుకు రాగానే, అంటే వంశీ ప్రమాదంలో ఉన్నాడా అని ఆలోచన రాగానే విక్రమ్ ఒక్కసారిగా కారు సడన్ బ్రేక్ వేస్తాడు. విక్రమ్ కారు సడన్ బ్రేక్ వేసేసరికి వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తూ విక్కీ ఏమైంది అని కంగారుగా అంటుంటే, విక్రమ్ ఏమీ మాట్లాడకుండా వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు. వైష్ణవి మళ్ళీ విక్రమ్ని కదుపుతూ విక్కీ అని పిలవగానే, హా వైషు అని అంటుంటే, ఏమైంది, ఎందుకు కారు సడన్ బ్రేక్ వేశావు అని వైష్ణవి అడుగుతుంది. నథింగ్, ఏమీ లేదని చెప్పి విక్రమ్ మళ్ళీ కార్ స్టార్ట్ చేస్తాడు. కానీ తన మనసంతా చాలా అంటే చాలా చిరాకుగా అనిపిస్తుంది. ఏంటిది, నా మనసేంటి ఇలా ఉంది, ఏదో చెడు జరగబోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఈ టైంలో వైష్ణవిని విరాస్తో పంపించడం కరెక్టేనా, లేదక్కడ వంశీకి ఎలా ఉందో ఏంటో, లేకపోతే విరాస్ ఎందుకు ఇన్నిసార్లు చెబుతాడు, నన్ను కూడా తనతో పాటు రమ్మంటున్నాడు, కానీ ఇక్కడ చూస్తే ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఎలాగైనా రేపు ఆఫ్టర్నూన్లోగా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసి నేను కూడా అమెరికాకి స్టార్ట్ అవ్వాలి అనే నిర్ణయం తీసుకుంటుండగా, ఇంతలో తన షోల్డర్పై బరువు పడుతుంటే పక్కకు తిరిగి చూసేసరికి వైష్ణవి విక్రమ్ షోల్డర్పై తలపెట్టి కళ్ళు మూసుకుని పడుకుంటుంది. వైష్ణవి తనని మిస్ అవుతుందని విక్రమ్కి అనిపిస్తుంటే మౌనంగా విక్రమ్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వైష్ణవి అలాగే కళ్ళు మూసుకుని, నువ్వు కూడా నాతో పాటు రావిక్కి, నువ్వు లేకుండా నేను అక్కడ ఒక్కదాన్ని ఉండలేను. విరాస్ వసుధార ఉన్నా కూడా నాకు నువ్వు లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. అయినా ఇప్పటి వరకు నిన్ను వదిలి నేను ఎప్పుడూ దూరంగా లేను. ప్లీజ్ నాతో పాటు వచ్చే విక్కీ అని వైష్ణవి అడుగుతుంటే విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది. నీకు తెలిసిందే కదా వైషు, ఇంకా ఎక్కడ వరకు అక్కడే ఉంది. అలాగే రేపు మార్నింగ్ ఇంట్లో వ్రతం కూడా ఉంది. ఇంత సడన్గా ఇప్పటికిప్పుడు అమెరికా రావాలంటే కుదరదురా. ప్లీజ్ అర్థం చేసుకో. ఎల్లుండి మార్నింగ్లోగా నేను నీ కళ్ళ ముందు ఉంటాను అని చెప్పగానే వైష్ణవి మౌనంగా ఉండిపోతుంది. వైష్ణవి బాధపడుతుంది అని అర్థమవుతున్న విక్రమ్కి ఇక్కడ పనులు త్వరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళాలని మనసులో గట్టిగా అనుకుంటాడు. కొంత సమయం తర్వాత ఇద్దరు ప్యాలెస్కి చేరుకుంటారు. వైష్ణవి తన లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉంటుంది. వైషు, నా లగేజ్ కూడా ప్యాక్ చేసి పక్కన పెట్టు, మళ్ళీ నేను వచ్చేటప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకోవాలంటే కష్టం అని చెప్పగానే వైష్ణవి విక్రమ్ లగేజ్ కూడా ప్యాక్ చేస్తుంది. వైష్ణవి ఫేస్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంటే విక్రమ్ వైష్ణవి దగ్గరికి వెళ్ళి తన చెంపలపైన తన 2 చేతులను వేసి వైషు కళ్ళలోకి చూస్తాడు. వైష్ణవి వెంటనే స్పీడ్గా విక్రమ్ని హక్ చేసుకుని, నేను వెళ్ళలేను విక్కీ, నిన్ను వదిలి, ప్లీజ్ కావాలంటే రేపు ఈవినింగ్ నువ్వు నేను స్టార్ట్ అవుదాము ప్లీజ్ అని అంటుంటే, లేదు వైషు, విరాస్ ఎందుకు రమ్మన్నాడో తెలియదు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళడం ఇంపార్టెంట్ ఏమో, ప్లీజ్ అర్థం చేసుకో అని అంటుంటే, నిజమే, కానీ ఎందుకు విరాస్ ఇంత సడన్గా అమెరికా ప్రోగ్రాం పెట్టాడు, ఏమీ అర్థం కావడం లేదు అని అనుకుంటూ లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తుంది వైష్ణవి. విరాస్ వస్తారా ఇద్దరు కూడా ఫ్లాట్కి చేరుకుంటారు. కాలింగ్ బెల్ మోగుతుంటే ఒక ఆవిడొచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ వ్యక్తి వసుధార విరాస్ని చూసి మీరా అమ్మ అని చెప్పి పక్కకి తప్పుకోగానే ఇద్దరు లోపలికి వెళ్తారు. వసుధార స్పీడ్గా పార్వతి గారి రూమ్లోకి వెళ్ళి అమ్మమ్మ అని సంతోషంగా పిలుస్తుంటే పార్వతి గారు బెడ్ పై నుండి లేచి, వసమ్మ నువ్వెప్పుడొచ్చావు అని సంతోషంగా అడుగుతారు. వసుధార వెళ్ళి పార్వతి గారిని హక్ చేసుకుని, నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పగానే, ఎలా ఉన్నావు అని పార్వతి గారు వసుధారని ప్రేమగా తడుముతూ అడుగుతారు. నేను చాలా బాగున్నానమ్మమ్మ అని వసుధార అంటుంటే ఇంతలో విరాస్ లోపలికి వస్తాడు. విరాస్ను చూసి పార్వతి గారు లేచి నుంచుని, నువ్వు కూడా వచ్చావా బాబు అని ఆప్యాయంగా పలకరించగానే విరాస్ వెళ్ళి పార్వతి గారిని హక్ చేసుకుని, ఎలా ఉన్నావమ్మమ్మ అని పలకరిస్తాడు. బాగున్నాను అని చెప్పగానే విరాస్ అక్కడే ఉన్న చైర్లో కూర్చుని, మీతో ఒక విషయం మాట్లాడాలి అమ్మమ్మ అని విరాస్ అంటుంటే, చెప్పు బాబు అని అంటారు పార్వతి గారు. ఇంకొక 2 గంటల్లో నేను అమెరికాకి స్టార్ట్ అవుతున్నాను అని చెప్పగానే పార్వతి గారు బాధగా వసుధార వైపు చూస్తారు. అదేంటి బాబు ఇంత సడన్గా అమెరికాకి అంటున్నావు, నువ్వు అమెరికాకి వెళితే ఇక్కడ వసమ్మ ఒంటరిగా ఉండగలుగుతుందా, అది నీపైనే ప్రాణాలు పెట్టుకుంది,
నువ్విలా ఇప్పుడు తనని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్తే అది అస్సలు భరించలేదు అని పార్వతి గారు అనగానే విరాస్ ఒకసారి పార్వతి గారి వైపు చూసి, లేదమ్మా, అందుకే వస్తారా కూడా నాతో పాటు వస్తుంది, తనని కూడా నాతో పాటు తీసుకువెళ్తున్నాను అని చెప్పగానే నిజమేనా అన్నట్టు చూస్తారు పార్వతి గారు వస్తారా వైపు. అవును అని వెంటనే వసుధార తలదించుకుంటుంది. పార్వతి గారు చిన్నగా నవ్వి, తప్పకుండా బాబు, ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా నమ్ముతున్నానంటే అది నిన్ను మాత్రమే, నాకు నీపై పూర్తి నమ్మకం ఉంది అని పార్వతి గారు అనగానే విరాస్ ఆశ్చర్యంగా పార్వతి గారి వైపు చూస్తాడు. నువ్వు నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు, నేను ఇంకెన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు అని పార్వతి గారు అనగానే అటు విరాస్ ఇటు వస్తారా ఒకేసారి అమ్మమ్మ అని సీరియస్గా అంటారు. పార్వతి గారు నవ్వి, నాకు వయసు అయిపోతుంది బాబు, నా బెంగంతా నా మనవరాల మీదే ఉండేది, కానీ ఇప్పుడు నాకు ఎటువంటి దిగులు లేదు, నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నానంటే దానికి కారణం నువ్వే అని వసుధార చేతిని విరాస్ చేతిలో పెట్టి, ఇప్పటి నుండి దీని బాధ్యత నీదే బాబు, దానిని నీ బాధ్యత అనుకుంటావో లేకపోతే బంధం అనుకుంటావో నీ ఇష్టం, ఇప్పటి వరకు నా మనవరాలు చాలా కష్టాలు పడింది, ఈ రోజు నుండి ఆ కష్టాలు లేకుండా చూసుకుంటానని అనుకుంటున్నాను అని పార్వతి గారు చెప్పగానే విరాస్ చిన్నగా నవ్వి పార్వతి గారి చేతిలో తన చేతిని వేసి, నేను నీకు మాటిస్తున్నానమ్మమ్మ, వసుధార బాధ్యత నాది, ఇప్పటి నుండి తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పగానే, ఈ మాట చాలు బాబు నాకు, ఇప్పుడు నేను ప్రశాంతంగా చనిపోతాను అని అనగానే అమ్మమ్మ అని కోపంగా అంటాడు విరాస్. నేనుండగా మీకు ఏమీ కాదు, మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళాలని నాకుంది, కానీ మీకు రీసెంట్గా హార్ట్ ఆపరేషన్ జరిగింది, అందువలన ఈ సమయంలో మీరు జర్నీ చేయడం కరెక్ట్ కాదు అని విరాస్ కొంచెం బాధగా అంటుంటే, పర్వాలేదు బాబు, నేను ఇక్కడ చాలా బాగుంటాను, ఎందుకంటే నువ్వు నాకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటావని నాకు తెలుసు, అప్పుడు కూడా నువ్వు ఊరు వెళ్ళినా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా మనుషుల్ని పెట్టి మరీ వెళ్ళావు, నాకు ఆ రోజు విలియమ్స్ చెప్పాడు, వస్తారా బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తనని జాగ్రత్తగా చూసుకోమని బాడీ గార్డ్స్ని పెట్టావని విలియమ్స్ చెప్పాడు అని పార్వతి గారు అనగానే వసుధార ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది. ఏంటి, ఈ టైగర్ నా కోసం బాడీ గార్డ్స్ని పెట్టాడా, ఇదెప్పుడు జరిగింది, ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా వాళ్ళని గమనించలేదు, నేను విరాస్ సార్ని చాలా తప్పుగా అనుకున్నాను, నన్ను పట్టించుకోలేదని అనుకున్నాను తప్ప విరాస్ సార్ దూరంగా ఉన్న నా గురించి అమ్మమ్మ గురించి ఇంతలా ఆలోచిస్తారని అనుకోలేదు అని విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటే విరాస్ అదే టైంలో వసు వైపు చూసి ఐబ్లింక్ చేస్తాడు. వస్తారా వెంటనే తడబడుతూ, అమ్మమ్మ నేను వెళ్ళి లగేజ్ ప్యాక్స్ చేసుకుంటాను అని కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విరాస్ నవ్వుకుంటూ పార్వతి గారితో మాట్లాడుతూ ఉంటాడు. వసుధార రూమ్లోకి వెళ్ళిన తర్వాత, బాబాయ్ ఈ టైగర్ ఏంటి ఇలా మారిపోయాడు అని తనలో తనే నవ్వుకుంటూ తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. విరాస్ వస్తారా దగ్గరికి వచ్చి, వస్తారా నీకు కావాల్సిన థింగ్స్ అనేవి మొత్తం ప్యాక్ చేసుకో, ఏవి మర్చిపోకు అని చెప్పగానే తప్పకుండా విరాస్ సార్ అని అంటుంది. విరాస్ మనసులో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఖాళీ ఉంటుందో ఉండదో, నిన్ను పట్టించుకోవడానికి కూడా నాకు ఖాళీ ఉండకపోవచ్చు, కానీ నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందుకే నాతో పాటే నిన్ను కూడా తీసుకుని వెళ్తున్నాను అని అనుకుని త్వరగా రా అని చెబుతాడు. ఇంక వస్తారా తన లగేజ్ ప్యాక్ చేసుకున్న తర్వాత పార్వతి గారికి వస్తారా విరాస్ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అవుతారు. మరోపక్క వైష్ణవి విక్రమాదిత్య కూడా విరాస్ పెట్టిన లొకేషన్కి స్టార్ట్ అవుతారు. విరాస్ వస్తారా వెళ్ళేసరికి అక్కడ విలియమ్స్ కూడా ఉండడంతో విలియమ్స్ కూడా మనతో పాటు వస్తున్నారా అని అడుగుతుంది వసు. అవును అని అంటాడు విరాస్. ఇంతలో అక్కడికి వైష్ణవి విక్రమాదిత్య కూడా వస్తారు. వసుధారిని లోపల కూర్చోమని చెప్పగానే తను నెమ్మదిగా చాపరెక్కుతుంది. విక్రమ్ విరాస్ వైపు చూసి టేక్ కేర్ అని అనగానే విరాస్ చిన్నగా స్మైల్ ఇస్తాడు. తర్వాత వైష్ణవి వైపు చూసి వెళ్దామా అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూస్తుంది. ఇంకా విరాస్ ఒకసారి వైష్ణవి వైపు చూసి త్వరగా రా అని చెప్పి తను చాపరెక్కి కూర్చుంటాడు. వైష్ణవి స్పీడ్గా వెళ్ళి విక్రమ్ని హక్ చేసుకుంటుంది. తనకు అసలు విక్రమ్ని వదిలి వెళ్ళాలని లేదు.
అలాగే విక్రమ్ గుండెలపై తల పెట్టుకుని ఏడుస్తుంటే, వైషు ప్లీజ్ జస్ట్ 1 డే, నేను వచ్చేస్తాను కదా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నా వల్ల కాదురా, ప్లీజ్ నార్మల్గా ఉండు అని విక్రమ్ అంటుంటే, నువ్వు కూడా మాతో పాటు వచ్చే విక్కీ అని చిన్నపిల్లలాగా ఏడుస్తుంది వైష్ణవి. విక్రమ్ వైష్ణవి తల పైకెత్తి తన కన్నీళ్ళని తుడుస్తూ, జస్ట్ రేపు ఒక్కరోజు ఓపిక పట్టు, ఎల్లుండి మార్నింగ్లోగా నేను నీ కళ్ళ ముందు ఉంటాను, ప్రామిస్ అని చెప్పగానే వైష్ణవి వెంటనే విక్రమ్ పెదవులపై ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత వెంటనే దూరం జరిగి, త్వరగా వచ్చేస్తావు కదా అని అడుగుతుంటే, తప్పకుండా అని అంటాడు విక్రమ్. వైష్ణవి విక్రమ్ చేతిని వదలాలని లేకపోయినా అలాగే విక్రమ్ చేతిని వదిలి చాపరెక్కుతుంది. వైష్ణవి వెళ్తుంటే విక్రమ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. అలాగే వాళ్ళని చూడగానే విరాస్ బయటికి వచ్చి, వైష్ణవి గురించి టెన్షన్ పడకు, తన గురించి నేను చూసుకుంటాను, నువ్వు త్వరగా స్టార్ట్ అయ్యిరా అని చెప్పగానే ఓకే అని చెప్పి ఇంకా విక్రమ్ అక్కడి నుండి తన కారులో వెళ్ళిపోతాడు. వైష్ణవి చాపరెక్కిన తర్వాత విరాస్ తన పక్కకు వచ్చి కూర్చుని వైష్ణవి చేతిని తన చేతిలోకి తీసుకుని వైషు అని పిలుస్తాడు. మరి అమెరికాలో ఏం జరగబోతుంది, విరాస్ వంశీ గురించి వైష్ణవికి ఏం చెప్పబోతున్నాడు, అది విన్న తర్వాత వైష్ణవి పరిస్థితి ఏంటి, స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.